వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు ఒక 3 దశాబ్దాల తర్వాత ఒక చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితి ప్రపంచ మార్కెట్ ఎదుర్కొంటోంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎస్, ఎందుకు ఈ ప్రపంచ మార్కెట్ అంటున్నానంటే అటు అమెరికా కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, ఎక్కువగా ఒబేసిటీ ఉన్నటువంటి వాళ్ళంటే స్థూలకాయం, బాగా భారీ కాయలు ఉన్నటువంటి దేశాల్లో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అనేది చూస్తూ ఉంటే 2026 సంవత్సరంలో ముఖ్యంగా ఈ గార్మెంట్ ఇండస్ట్రీ XXL, XXL బట్టలు చేయక్కర్లేదు. అలాగే మీడియం అండ్ స్మాల్ వీటికి కన్జంప్షన్ బాగా పెరిగింది. అట్ ద సేమ్ టైం స్నాక్స్, ఈ జంక్ ఫుడ్స్ వీటికి మార్కెట్ బాగా తగ్గుతోంది. సో దీంతో ఆ ప్రొడక్షన్ చేస్తుంటే లాసెస్ వస్తున్నాయి అంటున్నారు. ఎందుకంటారా? లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. దశాబ్దాలుగా బరువు తగ్గడం అంటే ఒక కథ. తక్కువ తినాలి, ఎక్కువ కదలాలి, ఫలితం రాకపోతే మళ్ళీ అదే ప్రయత్నం. డైట్లు మారాయి, జిమ్లు మారాయి, ట్రైనర్లు మారారు, కానీ ఫలితం మాత్రం ఎక్కడా మారలా. అయితే ఒకరోజు ప్రపంచం ఒక చిన్న ఇంజెక్షన్ గమనించింది. డైట్ కాదు, జిమ్ కాదు, మోటివేషన్ లేదు, గాడిద గుడ్డు అంతకు మించి లేదు. కేవలం ఒక్క సూది, జస్ట్ అన్ ఇంజెక్షన్. అక్కడి నుంచి మొదలైంది ఒక కొత్త యుగం అనేది. ఈ కథలో ప్రధాన పాత్రలు 3: ఒజంపిక్, వెగోవి, మోంజారో. ఇవి సాధారణ వెయిట్ లాస్ పిల్సా? కాదు, ఇవి GLP-1 డ్రగ్స్. GLP-1 అనేది మన శరీరంలో సహజంగా ఉండేటువంటి ఒక హార్మోన్. ఇది జీర్ణక్రియని నెమ్మదిపరుస్తుంది, ఇన్సులిన్ని ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఈ మందులు అదే హార్మోన్ని అనుకరిస్తాయి. మరి ఏం జరుగుతుంది దాంతో? మనం తినే ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. చిన్న మోతాదులోనే కడుపు నిండిన ఫీలింగ్ వచ్చేస్తుంది. తినడం తగ్గుతుంది, బరువు కూడా తగ్గుతుంది. చాలా సింపుల్, కానీ ప్రభావం చాలా భయంకరం అంటున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉందండి. ఈ మందులు అసలు డయాబెటీస్ చికిత్స కోసం తయారు చేశారు. టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లు వీటిని వాడడం మొదలుపెట్టారు. కొన్ని నెలల తర్వాత వాళ్ళు ఒక విషయం గమనించారు, వాళ్ళ బరువు తగ్గుతోంది. ఇదేమైనా సైడ్ ఎఫెక్టా? లేదు, ఇది వరల్డ్ మార్కెట్స్ని మార్చేసేటువంటి ఒక భారీ సిగ్నల్. 2023 సంవత్సరం నాటికి ఈ డ్రగ్స్ అనేవి కాస్త నార్మల్ అయిపోయాయి. 2024లో ఈ ఒజంపిక్, వెగోవి అనేవి పూర్తిగా బ్లాక్ బస్టర్స్. వాటి తయారీదారులు నోవో నార్డిస్క్ ఒక్క ఏడాదిలో $26 బిలియన్ సంపాదించింది. ఫార్మా ప్రపంచంలో ఇది చరిత్ర. కానీ ఈ 2026లో కథలో మరో పెద్ద మలుపు వచ్చింది. ఈ ఒజంపిక్, వెగోవి రెండింటిలో ఉపయోగించే ప్రధాన పదార్థం సెమాగ్లూటైడ్. ఈ సెమాగ్లూటైడ్ పేటెంట్ 2026లో ఇండియా, బ్రెజిల్, కెనడా, చైనా లాంటి దేశాల్లో ముగియబోతోంది. మరి పేటెంట్ రద్దయితే ఏమవుతుంది? పేటెంట్ ముగిసిపోతే ఏం జరుగుతుందంటే జనరిక్ మందులు మార్కెట్లోకి వస్తాయి. అవి చౌకగా ఉంటాయి, అవి ఎక్కువ మందికి అందుబాటులో ఉంటాయి. అంటే ఈ డ్రగ్స్ ఎలీట్స్ దగ్గర నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి. ఇండియా అయితే ఇప్పటికే గేమ్ స్టార్ట్ చేసేసింది. డాక్టర్ రెడ్డీస్ తమ సొంత సెమాగ్లూటైడ్ వర్షన్ని అభివృద్ధి చేసింది. రెగ్యులేటరీ అనుమతులు కూడా వచ్చేసాయి. ఇక మొదటి ఏడాదిలోనే 1.2 కోట్ల ఇంజెక్షన్లు తయారు చేయాలన్నది వాళ్ళ లక్ష్యం. ఇక ఇంకొక ఫార్మా దిగ్గజం బయోకాన్ బ్రెజిల్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. చైనాలో అయితే కనీసం 11 క్లినికల్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు అసలు షాక్, కేవలం ధరల్లో చూస్తే జనరిక్ సెమాగ్లూటైడ్ ధర ఒక డోస్కి $7 నుంచి $10 మాత్రమే. అంటే డాలర్ మనకి ఇప్పుడు ఉన్నటువంటి రేట్ ప్రకారం చూసుకున్నప్పుడు దాదాపు $91 ఉంది. $10 అంటే $900 చేంజ్ అలా వేసుకున్నప్పుడు. సో నెలకి ఒకసారి ఓవరాల్గా తీసుకుంటే $40 to $50 పడుతుంది. అదే ఒజంపిక్ అయితే అమెరికాలో నెలకి దాదాపు $1000, అంటే మన దగ్గర 90,000. అందుకే నోవో నార్డిస్క్ కూడా భయపడుతోంది. ధరలను $1000 నుంచి సుమారు $350 నెలకయ్యేలాగా తగ్గిస్తోంది. అలాగే భారత్లో అయితే నెలకి కేవలం $8,000 నుంచి $9,000 ఈ అందుబాటులోకి వచ్చేస్తాయి ఈ మందులన్నీ. మరి ధర తగ్గుతుంది కదా, తగ్గితే ఏం జరుగుతుంది? వెయిట్ లాస్ వ్యక్తిగత విషయం నుంచి సామాజిక మార్పుగా మారిపోతుంది. అమెరికాలో ఇప్పటికే చాలా కనిపిస్తోంది. 1980s తర్వాత తొలిసారిగా ఊబకాయల శాతం అనేది అక్కడ తగ్గింది. ఈరోజు ప్రతి 8 మంది అమెరికన్లలో ఒకళ్ళు వెయిట్ లాస్ డ్రగ్స్ వాడుతున్నారు. దాంతో వాళ్ళు తినే తిండి మారింది, వాళ్ళు తాగేది మారింది, షాపింగ్ చేసే విధానం కూడా మారింది. సూపర్ మార్కెట్ల ముందు పెద్దగా ఏం లేవు. అవన్నీ గమనించే ఏం తీసుకుంటున్నారు, ఏం తీసుకోవట్లేదు అనేది. చిప్స్, బిస్కెట్స్, సోడా కొన్ని విభాగాల్లో దాదాపు 10% వరకు అమ్మకాలు తగ్గిపోయాయి. అలాగే అదే సమయంలో పళ్ళు, కూరగాయల అమ్మకాలు భారీగా పెరిగాయి. నెస్లే లాంటి కంపెనీలు ఇప్పటికే ఈ GLP-1 ఫ్రెండ్లీ మీల్స్ని కూడా తీసుకొచ్చేసాయి. ఇక రెస్టారెంట్లు పోర్షన్ సైజ్ తగ్గిస్తున్నాయి, మద్యం వినియోగం తగ్గింది. దీంతో నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి.
ఇంకో చోట ఇంకో పెద్ద షాక్, అదే ఫ్యాషన్ ఇండస్ట్రీ అండి. బరువు తగ్గిన వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కోవాలి, కానీ చిన్న సైజ్ స్టాక్ మొత్తం ఖాళీ. రీటైలర్ల దగ్గర $5 బిలియన్ స్టాక్ మాత్రమే అప్రయోజనంగా మారే ప్రమాదం కూడా ఉందంటున్నారు. జిమ్ములు కూడా మారిపోయాయి, ఎందుకంటే ఈ డ్రగ్స్ వాడితే బరువు ఎలాగో తగ్గుతారు, కానీ అందులో 40% వరకు మజిల్ లాస్ అనేది కూడా ఉంటుంది. అందుకే ఇప్పుడు జిమ్ములు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ప్రోటీన్ డైట్, మజిల్ గెయిన్ మీద ఫోకస్ పెడుతున్నారు. కేవలం లక్ష్యం అనేది ఇక్కడ సన్నబడ్డం మాత్రమే కాదు, ఆరోగ్యంగా ఉండడం. ఇప్పటి వరకు ఈ మందులు ధనికులకి మాత్రమే పరిమితం, కానీ 2026 తర్వాత జనరిక్ మార్కెట్ నిండితే మిలియన్ల మంది ఎలా తింటారు, ఎలా తాగుతారు, ఎలా షాపింగ్ చేస్తారు, ఎలా జీవిస్తారు అన్నది మారిపోతుంది. అప్పుడు ఆర్థిక వ్యవస్థ కూడా మారి తీరాల్సిందే. ఇది కేవలం జస్ట్ వెయిట్ లాస్ స్టోరీ మాత్రమే కాదు, ఇది ఆహారం, ఆరోగ్యం, వ్యాపారం, అలాగే జీవనశైలి వీటన్నింటినీ మార్చేటువంటి సరికొత్త విప్లవం. ఇక మాటల కాలం ముగిసిపోయింది, ఇప్పుడు మార్పు మొదలైంది. ఒక్క ఇంజెక్షన్ ప్రపంచాన్ని మార్చబోతోంది. చూద్దాం ఎలా మారుతుందో, ముందు ముందు ఇంకేం వస్తాయో. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.